90,000 మెట్రిక్ టన్నులు యూరియా సరఫరా చేశాం అధ్యక్ష. ఇంకా 97,000 మెట్రిక్ టన్నులు యూరియా ఇటు షాపుల్లో కానీ అటు ఆర్ఎస్కేల్లో కానీ డీలర్ల దగ్గర కానీ సిద్ధంగా ఉంది. కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చాం. ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు మేమే పెడతాం. ఒక ఆర్ఎస్కేలో ఉండి ఒక ఆర్ఎస్కేలో లేకపోతే వాళ్ళ దగ్గరికి వెంటనే ట్రాన్స్పోర్ట్ చేయమని చెప్తాం. ఒక జిల్లాలో ఉండి ఒక జిల్లాలో లేకపోతే జిల్లా నుంచి జిల్లాకు కూడా మార్చుకొని ఎక్కడ యూరియా సమస్య లేకుండా చేయమని చెప్పాం అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడడం వల్ల మళ్లీ 2.10 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి కేటాయించారు అధ్యక్ష. గత 10 రోజుల్లోనే 1,00,000 మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి చేరుకుంది. మరొక 15 రోజుల్లో ఇంకొక 1,10,000 మెట్రిక్ టన్నుల యూరియా మన రాష్ట్రానికి వస్తుంది. ఎవ్వరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదు. అందరికీ యూరియా ఇస్తాం. మీరందరూ కూడా సహకరించమని చెప్పి కోరుతున్నాం. రేపు భవిష్యత్తులో ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, విపరీతం వస్తుంది, ఏమవుతుందో తెలియటం లేదు, లెక్కకు అందడం లేదు. అందుకే నెక్స్ట్ రబీ నుంచి ఈ క్రాప్ ఆధారంగా ఆధార్ కార్డు అనుసంధానం చేసి ఏ రైతు పంట పెడుతున్నాడు, ఏ రైతుకి ఎంత యూరియా కావాలి, అవసరమైతే డోర్ డెలివరీ చేసేనే ఇద్దాం. మనం ఒక పద్ధతి మీద యూరియా ఇవ్వకపోతే మొత్తం భూములన్నీ పోయి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని స్పష్టంగా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. ఆ ఆదేశాల ప్రకారం రేపు రబీ నుంచి ఆ విధంగా చేస్తామని